అయ్యయ్యో ఏడవకమ్మా. లేదు 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 లేదు. ఓ ఎందుకు ఏడుస్తున్నావమ్మా? లేదు లేదు. బుజ్జమ్మా, ఏంటి బుజ్జమ్మా? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏడ్చింది ఏడ్చినట్టుగానే ఉంది. ఏంటంట దీని బాధ? ఏమోనమ్మా, నాకు అదే అర్థం కావడం లేదు. కడుపులో నొప్పి అనుకుంటా. కడుపు నొప్పి అయితే ఆ టానిక్ ఏదో ఉంటుంది కదా, దాన్ని తాగించొచ్చు కదా. ఆల్రెడీ కడుపు నొప్పి మందు కూడా వేశానమ్మా. ఆకలేస్తుందేమో, పాలు పట్టించు. పాలు పట్టిస్తున్నానమ్మా, కానీ తాగట్లేదు. మరి ఇంకేంటంట దీని బాధ? అసలు మమ్మీననాలి, ఇలాంటి ఏడ్చే పిల్లని నాకంటగట్టింది. దీనిమీద అంత ప్రేముండి ఇది నిజంగా గొప్పదవుతుంది అనుకుంటే మమ్మీ మాటలొచ్చేదాకా పెంచి ఆ తర్వాత నాకివ్వాల్సింది. అప్పుడు బావుండేది. ఓ గాడ్, ఆపవే. అయ్యోయ్యో ఏడవకమ్మా. లేదు 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 లేదు. ఓ అయ్యో అయ్యో, ఏమైంది? ఎందుకు పాప ఏడుస్తుంది? అయ్యో అయ్యో. దేవకి, ఇంత లేట్ ఏంటి? సారీ మేడం, ఆటో దొరకలేదు, అందుకే లేట్ అయింది. లేదమ్మా లేదమ్మా, ఏడోకు. అయ్యో చిట్టి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో బజ్జో తల్లి, బజ్జో బజ్జో బజ్జో. ఏడోకు నాన్నా, ఏడోకు. అది కా దేవకి, బుజ్జమ్మ గంట నుండి దాన్ని ఏడు పాపించటానికి నానా ప్రయత్నాలు చేసింది, ఆడించింది, కడుపు నొప్పి మందు తాపించింది, అయినా ఆపలేదు. నువ్వొచ్చి ఎత్తుకోగానే ఏడు పిల్ల మానేస్తుంది. అసలు మొదట్నుంచి చూస్తున్నాను. ఆ టెక్నిక్ ఏంటో కాస్త బుజ్జమ్మకు చెప్పు, నేర్చుకుంటుంది కదా. దేవకి చేతుల్లో ఏదో మాయున్నట్టుంది అమ్మగారు. మాయ కాదు బుజ్జమ్మ, మా ఇద్దరి మధ్యన ఉన్నది తల్లి బిడ్డల బంధం. అందుకే నా స్పర్శ తగలగానే నా బిడ్డ ఏడుపు ఆపేస్తోంది. చెప్పు దేవకి, ఆ టెక్నిక్ ఏంటి? టెక్నిక్ లేదు, ఏమీ లేదు మేడం. నేను నార్మల్గానే ఆడిస్తున్నాను. బుజ్జమ్మ, ఈరోజు రాత్రికి నాకు పార్టీ ఉంది. లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం. ఉదయాన్నే వస్తాను. అప్పటి వరకు నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. అలాగే అమ్మగారు, అలాగే ఉంటాను. మా చిట్టి తల్లి, ఎందుకంత గుక్క పెట్టేడ్చావు? ఏమైంది నాన్నా? అయ్యోయ్యో బజ్జు బజ్జు. ఒకటి కాదు, రెండు కాదు, 700 కోట్ల ఆస్తి. ఈ యశోదకి అన్నయ్యకి ఎప్పుడు పెళ్ళి అవుతుందో కానీ ఈ ఆస్తి అంతా అప్పుడు నా చేతికి వచ్చేస్తుంది. ఇదే కాదు, యశోదకి అన్నయ్యతో పెళ్ళైపోయాక మా ఆయన పేరు మీద ఉన్న 500 కోట్ల ఆస్తి కూడా నాకే వచ్చేస్తుంది. డబ్బులు డబ్బులు డబ్బులు. డబ్బులు దేవకి,
దేవకి దేవకి నా డబ్బులు ఏవి 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 నా డబ్బులేవి అందరూ వెళ్ళిపోయారా? ఖచ్చితంగా దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. పైగా కళ్ళు తెరిచే కలలు కంటోంది. ఏమైందే? డబ్బులేవి నా డబ్బులు ఏమైపోయినాయి? ఇప్పటిదాకా నేను కన్నది కళ. కళ అని అడుగుతావేంటే? కలే. ఇంకా అర్థం కావడం లేదా? అమ్మా కళ ఎంత బాగుందో తెలుసా? డబ్బులమ్మా, మొత్తం అన్ని డబ్బులే. అవును, మరా కల్లో నేనేం చేస్తున్నానే? నువ్వు కళలో లేవమ్మా. అర్థమైందే. నువ్వు కల్లో కూడా నీ స్వార్థమే చూసుకుంటున్నావు గాని నీ కణతలని పట్టించుకోవు. అదేం లేదమ్మా. అమ్మా యశోదొస్తుంది. రామ్మారా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. 2 గంటల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాం. సారీ అండి, రావటం కొంచెం లేట్ అయింది. దేవికి గారు, ఏంటా డాక్యుమెంట్స్? ఏవో డాక్యుమెంట్స్ లే యశోద, మా అమ్మ తరపున వాళ్ళవి. అవును, నీరజ వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం రాలేదు కదా? ఆ ఊరిలో ఏం రాలేదు కదా? అదేం లేదండి, అంతా హ్యాపీనే. కాకపోతే ఈరోజు నీరజ ఔటింగ్కి వెళ్తుందట. ఫ్రెండ్స్ అందరితో కలిసి లాంగ్ డ్రైవ్కి. బుజ్జమ్మని ఇంట్లోనే ఉండమంది. నీరజ ఉండట్లేదు కాబట్టి నేను కూడా బుజ్జమ్మతో పాటు పాపని చూసుకుని అక్కడే ఉందామనుకున్నాను. కానీ నేను రాకపోతే మీరు కంగారు పడతారని వచ్చేశాను. మంచి పని చేశావు. ఎప్పుడు అక్కడే ఉంటే వాళ్ళకి అనుమానం వచ్చినా వచ్చేస్తుంది. అమ్మా, వస్తున్నా నాగు. త్వరగా ఫ్రెష్ అయ్యిరామా, భోంచేద్దు గాని. అత్తా ఎప్పుడొచ్చావత్తా? ఇప్పుడే వచ్చాను నిక్కి. ఎందుకే అంతలా గావకేకలు పెడతావు? వస్తున్నానని చెప్పాను కదా, ఏంటి అంత తొందర నీకు? నాకు నీతో ఏం పనిలేదు, తొందరేం లేదు. యశోద అత్త గురించి అడుగుదామని నిన్ను పిలిచాను. నువ్వెంతసేపటికి రాకపోయేసరికి నేనే వచ్చాను. దీనికి నువ్వంటే ఎంతో ప్రేమ యశోదా. అత్తా, నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. భోంచేసి కాసేపు మనం ఆడుకుందాం. సరే, వస్తాను. మేడం, కూర్చో హస్తవాసి. థ్యాంక్ యూ మేడం. మేడం, తులసి బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చాయి. వీలైనంత త్వరగా మనం తులసి కాంబినేషన్కి సెట్ అయ్యే అబ్బాయి స్పరం తీసుకుని మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది మేడం. సుబ్బరాజుకి మీరిచ్చిన ఫైల్. ఇతను రౌడీ షీటర్, క్రిమినల్. తులసికి ఇతని శాంపిల్ని జత చేయండి. పుట్టబోయేది పాపైనా బాబైనా ప్రపంచాన్ని గడగడలాడించే క్రిమినల్ అవుతారు. అండ్ క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీస్కి ఆ బేబీ నమ్మితే చాలా రేటు పలుకుతుంది. వండర్ఫుల్ ఐడియా మేడం. మేడం, ఒక్క నిమిషం మేడం. ఇదిగోండి, ఈ అబ్బాయిని చూసారా మేడం? ఇతను 10th చదువుతున్నాడు, కానీ ఏ భాషనైనా గంటలో నేర్చుకుని అనర్గళంగా మాట్లాడతాడు. అలాగే ఇప్పటి వరకు ఇతను రాసిన ప్రతి ఎగ్జామ్ కాంపిటీషన్లో ఇతనే ఫస్ట్ వచ్చాడు మేడం. ఈ చిన్న పిల్లాడు మనకేం ఉపయోగపడతాడు? మేడం, ఈ అబ్బాయి మన ప్రాజెక్టే మేడం. నిజమా? అవును మేడం. ఎవరు హస్తవాసి?
మనల్ని క్రిమినల్ అనేది? చూడు, దేశం గర్వపడేలాంటి పౌరునిచ్చాం, ఒక బిడ్డకి జన్మనిచ్చాం. కాబట్టి మనం చేసేది పాపమే కాదు, అలాగే మనం క్రిమినల్స్ కాదు. ఏంటి హస్తవాసి సైలెంట్గా ఉన్నావు? మీరు చెప్పిందంతా బాగానే ఉంది మేడం, కానీ ఏంటి? ఎంతో మంది పిల్లల్ని మనం చంపేస్తున్నాం కదా మేడం. ఏం మాట్లాడుతున్నావు హస్తవాసి? ముందు నీ బ్రెయిన్లోంచి అలాంటి ఆలోచనని తీసేయి. దేవుడు ఏం చెప్పాడు? ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిని ఆయనే పుట్టించాను అని చెప్పాడు కదా. అలా పుట్టించిన వాళ్ళకే మనం తలరాతల్ని రాస్తున్నాం. జింకని పుట్టించింది ఆయనే, సింహాన్ని కూడా ఆయనే పుట్టించాడు. గుర్తుపెట్టుకో హస్తవాసి. అలాగే మనల్ని కూడా ఆయనే పుట్టించాడు. మన చేతుల్లో చేస్తున్న ఆ తల్లుల్ని కూడా ఆయనే పుట్టించాడు. వాళ్ళ కడుపున పుడుతున్న ఆ పిల్లల్ని ఆయనే పుట్టించాడు. జస్ట్ మనం ఒక సాధనం మాత్రమే హస్తవాసి. మనం చేయకపోయినా మన ప్లేస్లో ఇంకొకరు వస్తారు. ఇదంతా పైవాడి లీల హస్తవాసి. నువ్వు మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకు. ఫైనల్గా నీకొకటి చెప్తాను, విను. ఎన్ని కోట్ల ఖరీదు చేసే ఇంజెక్షన్ అయినా సరే, ఇంజెక్షన్ చేసిన తర్వాత దాన్ని చెత్తబుట్టలోనే పడేస్తాం. అంతేగాని బీర్వాలో భద్రంగా దాచిపెట్టుకోలేంగా. మన ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత దానికి కారణమైన వాళ్ళు కూడా అంతే. అంతా బాగానే చేసాం హస్తవాసి, కానీ ఒకే ఒక్కటి తప్పించుకుంది. దాన్ని కూడా పట్టుకొని లేపేయాలి. మీరంటుంది యశోద గురించి కదా మేడం? అవును, ఆ యశోదని. అది చస్తే గాని నాకు టెన్షన్ పోదు. త్వరలోనే దొరుకుతుంది మేడం. డేగ కన్ను నుంచి అయినా తప్పించుకోగలరేమో, కానీ మీ నుంచి ఎవరు తప్పించుకోగలరు మేడం? నీకు శాంపిల్ నెంబర్ 1012 గురించి కనుక్కోమని చెప్పాను. ఏమైంది? ఆ ప్రాసెస్లోనే ఉన్నాను మేడం. మేడం, 101 శాంపిల్ని యశోదకి ఎక్కించాం కదా మేడం. ఆ పాపే మీ అమ్మాయి గారి దగ్గర ఉందంట కదా. ఆ పాప ఎలా ఉంది మేడం? నాకు తెలిసి ఆ పాప చాలా తెలివిగా ఉండుంటుంది, ఎందుకంటే ఆ సైంటిస్ట్ కూతురు కదా. అవును హస్తవాసి, పాప చాలా తెలివిగలది. అందుకే అడుగుతున్నాను, ఆ హరి విఠల్ సైంటిస్ట్ ఎక్కడున్నాడు అని కనుక్కో. నాకు ఇప్పుడు అర్థమైంది మేడం ఎందుకు కనుక్కోమంటున్నారో. అతి త్వరలోనే కనుక్కుంటాను. అతి త్వరలో కాదు హస్తవాసి, నీకు 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. అలాగే మేడం, నేను వెళ్ళొస్తాను. సంజయ్, నేను బయలుదేరుతున్నాను. రావటానికి రేపు మార్నింగ్ 10 అవ్వచ్చు, సరేనా? సరే నీరజ, జాగ్రత్త. అలాగే. నీరజ ఏందన్నా? ఏంటి సంజయ్? పాప ఏడుస్తుంది, నువ్వేనా కొంచెంసేపు ఎత్తుకోవా? నీ దగ్గరుంటే పాప ఏడవకుండా ఉంటుంది కదా. అసలే నాకు టైం అయిపోతుంది సంజయ్, ఇప్పుడు ఇలాంటివి పెడతావేంటి? అందుకే నేను బుజ్జమ్మను ఉండు అన్నాను. నువ్వేమో పాప ఏడవటం లేదు కదా, బుజ్జమ్మని పంపించేసే అన్నావు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. సర్లే నీరజ, ఈ ఒక్కసారికి ఎత్తుకో. ఏడు పాపగానే నా చేతికిచ్చే. ఇటివు. తీసుకో. ఓ ఏడువకుమా, ఏడువకు. అచ్చుడు, అచ్చుడు అచ్చుడు. అదేంటి? చూడు. చూసావా, పాప నీ దగ్గరికి రాగానే ఏడవటం ఆపేసింది. రోజు నేను ఎత్తుకుంటే ఏడు పాపంది, ఇప్పుడెందుకు ఏడు పాపిందో నాకు అర్థం కావడం లేదు. సర్లే తీసుకో, నేను వెళ్తున్నాను.
నీరజ, అసలేంటి నీ బాధ? నన్ను టార్చర్ పెట్టడానికి నువ్వు పుట్టావు, ఆ విషయం నీకు అర్థం అవుతుంది. నేను బయటికి వెళ్ళాలే బాబు. నీ బాబు చేతుల్లోనే ఉన్నావు కదా, అయినా ఎందుకు ఏడుస్తున్నావు? పాప నీ దగ్గరే ఉండాలని కోరుకుంటుంది నీరజ. పోనీ ఈ ఒక్కరోజు పార్టీకి వెళ్లకుండా ఆగొచ్చు కదా, రేపు పార్టీకి వెళ్ళొచ్చు కదా. ఆ పార్టీ నేను అరేంజ్ చేశాను సంజయ్. ఇప్పుడు నేనే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు? పాపం తీసుకో. అరే గుక్క పట్టి ఏడుస్తుంది. ఈ ఒక్కసారికి నా మాట విను. పాప ఇంతలా ఆడటం నేను ఎప్పుడూ చూడలేదు. హలో త్రిష, చెప్పే. ఏంటే బయలుదేరవా లేదా? ఎక్కడ బయలుదేరేది? బయలుదేరలేదు. ఎందుకు? ఎందుకంటావేంటి? మా కుంపల్లో ఒక రాక్షసుంది కదా, అది నేనెత్తుకుంటే ఏడవటం లేదు, ఎత్తుకోకపోతే ఏడుస్తోంది. నాకు టార్చర్ అంటే ఏంటో చూపించేస్తుందనుకో. సరే, త్వరగా బయలుదేరు. సరే చూస్తానులే. ఇది ఏడు పాపితే వస్తాను, లేకపోతే ఇక్కడే చేస్తాను. థ్యాంక్స్ నీరజ, అర్థం చేసుకున్నందుకు. అంతా నా కర్మ సంజయ్, నా కర్మ. తీసుకో పాపనే. ఓ నానా హరి, రే ఆగరా. ఏంటిది? నేను దగ్గరగా వస్తే దూరంగా వెళ్ళిపోతున్నావు. కనీసం నా వైపు చూడట్లేదు, నాతో మాట్లాడడం కూడా లేదు. నేనంత కాందాన్నైపోతున్నానా? నువ్వు నీ స్నేహితురాలు బావుండాలని ఎలా కోరుకుంటున్నావో, నేను కూడా నా కన్న కొడుకు జీవితం బావుండాలని అలానే కోరుకుంటున్నాను. దీంట్లో తప్పే ఉంది? నా స్థానంలో ఏ కన్న తల్లి ఉన్నా ఇలాగే చేస్తుంది. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు బోలెడంత గొప్ప భవిష్యత్తు ఉంది. నువ్వు ఆ భవిష్యత్తును కాదనుకుని ఆ యశోదను పెళ్లి చేసుకుంటే జీవితంలో ఏదో ఒకరోజు అనవసరంగా యశోదను పెళ్లి చేసుకున్నానని బాధపడే రోజొస్తుందిరా. నా మాట విను హరి. చూడమ్మా, నేనేం చిన్నపిల్లాన్ని కాదు, తెలిసి తెలియని వయసు కాదు. యశోద గురించి నాకు పూర్తిగా తెలుసు. నేను యశోదని ప్రేమిస్తున్నాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే యశోదనే పెళ్లి చేసుకుంటాను. చూడమ్మా, యశోద గతం గురించి మర్చిపో. యశోదకి ఏమీ జరగలేదనుకో, అప్పుడు నీకు యశోదంటే ఇష్టమే కదా. నీ మనసులో లేనిపోని భయాలు పక్కన పెట్టమ్మా. యశోద గురించి పాజిటివ్గా ఆలోచించు. అనవసరంగా నువ్వు నెగిటివ్గా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకొని నన్ను బాధ పెట్టకమ్మా. అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది విను. వద్దమ్మా, నువ్వేమి చెప్పొద్దు, నేనేమి వినొద్దు. అయినా నీలమ్మని ఎందుకు పని మానిపించావమ్మా? అరే హరి, ఒకప్పుడంటే నీకు వంట చేసేవాళ్ళు, నీ బాగోగులు చూసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి అందుకే ఆ నీలమ్మ అవసరం ఉండింది. కానిప్పుడు నీ గురించి ఆలోచించడానికి, నీ గురించి పట్టించుకోవడానికి నేనున్నాను కదరా. ఇంకా ఆ నీలమ్మతో అవసరం ఏముంది చెప్పు? అంటే ఏంటమ్మా, ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉంటావా? మన ఊర్లో నాన్నతో నానమ్మతో కలిసి ఉండవా? ఏంట్రా, నేనిక్కడ ఉండకూడదా? మీ నాన్నతో నానమ్మతో కలిసి అక్కడే ఉండాలా? నా కొడుకు దగ్గర నేనుంటే తప్పేంట్రా? నేనిక్కడే ఉంటాను. నా కొడుకు కోసం, వాడి భవిష్యత్తు కోసం ఉంటాను. వద్దమ్మా, నువ్విక్కడే ఉంటే అనవసరంగా నీ మనసు పాడవుతుంది.
నేను నా రీసెర్చ్ మీద సరిగ్గా ఫోకస్ పెట్టలేను. నువ్వు ఫోకస్ పెట్టలేంది నీ రీసెర్చ్ల మీద కాదురా, యశోద మీద. నేనిక్కడే ఉంటే నువ్వు యశోదని కలవడానికి, యశోదతో తిరగడానికి అడ్డుపడతాను కదా. అందుకే నన్నిక్కడ ఉండొద్దు అంటున్నావు. కానీ నేను మాత్రం నా మనసుకి నచ్చిందే చేస్తాను. నా మనసు చెప్పిందే వింటాను. యశోదనే పెళ్లి చేసుకుంటాను. సరేరా, అదే నీ మాట అయితే నా మాట కూడా విను. వచ్చే వేసవిలో నీ పెళ్లి అంగరంగ వైభవంగా నేను చేస్తాను. అది జరగదమ్మా. ఈ విషయంలో నువ్వెంత ఫోర్స్ చేసినా, కన్నీళ్లు పెట్టుకున్నా నా మనసు కరగదమ్మా. నా కొడుకు చుట్టుపక్కల 40 ఊళ్ళల్లో అందరికంటే బాగా చదువుకున్నవాడు, అలాగే గొప్ప సైంటిస్ట్ అవుతాడు అనుకున్నాన్రా. కానీ నువ్వు ఆ యశోద మాయలో పడి ఇలా పిచ్చోడు అవుతావు అనుకోలేదురా. నేను నీ మీద ఇప్పటి వరకు పెట్టుకున్న ఆశలు, కలలు అన్నీ నాశనం చేస్తున్నావురా. హరి, నా పాపని ఎలా దక్కించుకోవాలో నాకు అర్థం కావటం లేదు. నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పు హరి. పాపని ఎప్పుడైనా సరే నీరజ వాళ్ళు బయటికి తీసుకొస్తే అక్కడ మనం పాపను ఎత్తుకుపోవాలి తప్ప ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లడం అసాధ్యం. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీరిద్దరూ భార్యాభర్తలా? కాదు. అవును, మేమిద్దరం భార్యాభర్తలమే.